నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ కోరికలు నెరవేరుతాయా? మీ నమ్మకం నిజమవుతుందా? మీరు జరగాలని కోరుకుంటున్నది దేవుడి నిర్ణయం ఒకటేనా? తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అనే సామెత ఉంది గదా మనకి. సో, మీరేదైతే జరగాలనుకుంటున్నారో ఆయన గూడా అదే జరగాలనుకుంటున్నాడా? లేదు ఆయన ప్లాన్స్ వేరే ఉన్నాయా మీకోసం? మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 3 పాయిల్ కార్డ్ రీడింగ్. పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2, పాయిల్ నెంబర్ 3. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. ఈ 3 చార్మ్స్ పైన కాన్సంట్రేట్ చేయండి. ఏ చార్మ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తుందో ఆ చార్మ్‌ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు 3 చార్మ్స్ చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయంటే 3 పాయిల్ కార్డ్ రీడింగ్స్ కూడా చూసి మీరు బ్లెస్సింగ్స్‌ని క్లెయిమ్ చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది టైమ్‌లెస్ రీడింగ్. సో, ఎప్పుడు మీకు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. బ్లెస్సింగ్స్‌ని క్లెయిమ్ చేయొచ్చు. చార్మ్స్ దగ్గరగా చూడాలనుకుంటే ఇది పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2, పాయిల్ నెంబర్ 3. సో, అస్సలు ఆలస్యం చేయకుండా మరి మనం వీడియోలోకి వెళ్దామా? హలో పాయిల్ 1, ఎవరైతే ఈ రామచిలుకని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం ఈ రామచిలుక మీకోసం ఏం తీసుకొనొచ్చిందో. ఇది పంజరంలో చిలుకనా? లేదు స్వేచ్ఛగా తన స్వేచ్ఛని అనుభవిస్తున్న చిలుకనా? ఇప్పుడు మనకి తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కోరికలు నెరవేరుతాయా? మీ నమ్మకం నిజమవుతుందా కన్నా ముందు మీరు జరగాలనుకుంటున్నది దేవుడు నిర్ణయించింది ఒకటేనా కాదా అనేది చూద్దాం మనం. ప్రతి కార్డ్‌కి నేను ఒక క్లారిఫికేషన్ కార్డ్ తీసుకుంటాను. సో దట్ మనకు తెలుస్తుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా. ఫస్ట్ పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి మీరు జరగాలనుకుంటున్నది దేవుడు మీకోసం నిర్ణయించింది ఒకటేనా? నో. కాదు. ఎందుకు కాదు అనేది మనం క్లారిఫికేషన్ కార్డ్ ద్వారా చూద్దాం. ఇక్కడ మీరు అనుకోవచ్చు నేనొక రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఉన్నాను. నాకు ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ లేదు అని. ఎందుకంటే ఇది పంజరంలో ఉన్న చిలకనా? లేకపోతే దీని ఫ్రీడమ్ దీనికి ఉందా అంటే ఇదొక రింగ్‌లో ఉంది. అంటే దీనికి తిరగడానికి అంత స్వేచ్ఛ లేదు. ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఉంది. అలానే మీరు గూడా ఏంటంటే మీకు కోరుకుంటున్న స్వేచ్ఛ లేదు. కాబట్టి మీరు ఒత్తిడికి గురవుతున్నారనమాట. యూ ఆర్ ఫీలింగ్ ట్రాప్డ్. ఒక విక్టిమ్ ఎనర్జీలో ఉన్నారనమాట. అంటే నన్ను టార్గెట్ చేస్తున్నారు. నాకు నా స్వేచ్ఛ లేదు. నేను చేయాలనుకున్నటివి నేను చేయలేకపోతున్నాను. నా నిర్ణయాలు నేను తీసుకోలేకపోతున్నాను. ఒక మాటలో చెప్పాలంటే నేను కోరుకున్న జీవితాన్ని నేను అనుభవించలేకపోతున్నాను, జీవించలేకపోతున్నాను అనేది మీ ఫీలింగ్. అసలు ఈ ఫీలింగ్ ఎందుకు, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం ఒకసారి క్లారిఫికేషన్ కార్డ్ ద్వారా చూద్దాం. సో, ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి ఎందుకు వీళ్ళు కోరుకుంటున్నది దేవుడు వీళ్ళ కోసం నిర్ణయిస్తున్నది ఒకటి ఎందుకు కాదు. క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ 8 ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే మిమ్మల్ని ఎవరో చాలా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఒక వాచ్ డాగ్ లాగా ప్రతిదీ మీ ప్రతి అడుగు వాళ్ళే నిర్ణయిస్తారనమాట. వాళ్ళు చెప్పినట్లు మీరు వినాలి. సో, ఇక్కడేంటంటే మదర్ ఫిగర్ కనిపిస్తుంది. సో, మదర్ ఫిగర్ అన్నా అయ్యుండొచ్చు. లేకపోతే మీ లైఫ్‌లో ఒక ప్రామినెంట్ లేడీ, ఒక ఆడ మనిషి మీ లైఫ్‌ని కంట్రోల్ చేస్తున్నారనమాట. 2 ఏంటంటే ఎందుకు మీరు అనుకున్నది దేవుడు మీకు నిర్ణయిస్తుంది ఒకటి కాలేకపోతాంది అంటే, మీరు పెట్టాల్సినన్ని ఎఫర్ట్స్ మీరు పెట్టట్లేదు. మీరు చేయాల్సినంత హార్డ్ వర్క్ దాని వైపు చేయట్లేదనమాట. సో, మీరు మీరేదైతే చేయాలో, మీరేదైతే పని చేయాలో, పనికి తగిన ఫలితమే మనకు దొరుకుతుంది. పని చేయకుండా మనం ఫలితాన్ని ఆశించలేము
అదైతే గుర్తుపెట్టుకోండి. ఎవ్వరన్నా గానీ పని చేయాల్సిందే. ఆ కష్టానికి తగిన ఫలితమే దక్కుతుంది. మనం కష్టం ఒక 20% పెట్టి ఫలితాన్ని 100% ఆశించలేము. కాబట్టి పనికి తగిన ఫలితం వస్తుందన్నాను గాబట్టి, ఇక్కడ సరైన పని, చేయాల్సిన విధంగా పని జరగడం లేదు. ఇంకొకటేంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. సో, దేన్ని తీసుకోవాలి? దేని వైపు మనం ఫస్ట్ అడుగు వేయాలి? దేన్ని మనం తీసుకుంటే లైఫ్ ఎలా ముందరికి వెళ్తుంది? ఈ కన్‌ఫ్యూజన్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఒక కప్‌లోంచి మనకి బంగారం వస్తుంటే, ఒక కప్‌లోంచి మనకి బటర్‌ఫ్లై వస్తుంటే, ఒక కప్‌లోంచి మనకొక కోట, ఒక కప్‌లోంచి పిల్లి. సో, లైఫ్‌లో చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే క్లారిటీ లేదు. మీకేం కావాలో. మీకే క్లారిటీ లేనప్పుడు దేవుడు మీకేమివ్వాలో ఆయన ఎలా నిర్ణయించగలుగుతాడు? సో, మీరు ఏదైనా కోరుకుంటున్నప్పుడైనా గానీ, ఒక క్లారిటీ ఉండాలి గదా! లేదు పూర్తిగా ఆయనకన్నా వదిలేయగలగాలి. దట్ మీరేదిస్తే దాన్ని నేను హ్యాపీగా స్వీకరిస్తానన్నదన్నా ఉండాలి. ఆయనిస్తున్నది మీరు హ్యాపీగా స్వీకరించలేకపోతున్నారు. మీకు ఏం కోరుకోవాలో అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడైనా గానీ వన్ థింగ్ ఎట్ ఎ టైమ్. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి. మనం 10 ఒకేసారి ఆయన ముందర పెడితే అది కన్‌ఫ్యూజన్స్‌ని క్రియేట్ చేస్తుందనమాట. సో, టూ మెనీ ఆప్షన్స్, టూ మెనీ ఒపీనియన్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు క్లారిటీ తెచ్చుకోండి. అందుకనే మీరనుకున్నది, ఆయననుకున్నది ఒకటి కాలేకపోతోంది. కానీ మీరు క్లారిటీ తెచ్చుకొని, మీరు పని జేసి, మీరు ఏదైతే ఎవరి ఆధ్వర్యంలో అయితే మీరు పని జేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని బెత్తం పట్టుకొని నడిపిస్తున్నారో, లేదు వాళ్ళ ప్రకారమే జరగాలనుకుంటున్నారో, వాళ్ళ క్లచెస్‌లో ఉన్నారో, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ బందీలాగా. ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని గైడ్ చేసేది లైక్ మంచి గైడెన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే తల్లి స్థానంలో ఉన్నారు గాబట్టి, తల్లి ఎప్పుడైనా బిడ్డలు మంచిగా కోరుకుంటుంది. మంచిగానే గైడ్ చేయొచ్చు. కానీ వాళ్ళు గైడ్ చేస్తున్న విధానం మీకు నచ్చకపోయుండొచ్చు. ఒక టీనేజ్ పిల్లని తల్లి రెస్ట్రిక్ట్ చేయొచ్చు. లైక్ అంటే ఇలా ఉండు, ఇలా ఉండొద్దు. ఎందుకంటున్నారు ఆ మాటలు? బయటికెళ్ళి మనం హేళన అవ్వేదానికన్నా, లేకపోతే నాకు అనుభవం ఉంది గాబట్టి, నేను ముందుగానే నీకు చెప్తున్నాను. నా మాట విను. ఇలా చేస్తే ఇలాంటి ఫలితాన్ని అనుభవించాల్సుంటుంది. కాబట్టి ఈ దారిలో వెళ్ళొద్దు. ఈ దారి నీకు మంచిది గాదు. ఈ దారిలో వెళ్ళు అని గైడ్ జేయొచ్చు. కానీ అది మనకు రుచించకపోవచ్చు. కాబట్టి అందుకు గూడా మీరేందంటే యూ ఫీల్ ట్రాప్డ్. సో, గైడెన్స్ ఒస్తున్నప్పుడు అది మనకి ఎంతవరకు మంచి చేస్తోంది? అది మన పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనేది గూడా ఒకసారి ఆలోచించండి. అప్పుడు మీరు తప్పుగా అనుకోరు ఎవ్వరిని. ఒకవేళ గాని ఇవన్నీ సెట్ రైట్ అయితే మీ కోరికలు నెరవేరుతాయా? ఇవన్నీ సెట్ రైట్ అయితే మీ కోరికలు నెరవేరుతాయా? అనేది కార్డ్ ఇప్పుడు మనం వేద్దాం. సో, బ్యూటిఫుల్ అసలు టప్ టప్ అని యెస్! చూడండి 3 ఆఫ్ కప్స్ ఉంది. సెలబ్రేషన్స్ ఉన్నాయి. మీరు చేయాల్సిన పని మీరు చేసి, మీ హార్డ్ వర్క్ మీరు పెట్టినప్పుడు, మీరు క్లారిటీ తెచ్చుకున్నప్పుడు, మీరు ఆ మంచి గైడెన్స్ ఏదైతే మీకొస్తుందో, అది రైట్ గైడెన్సా కాదా అని తెలుసుకొని, వాళ్ళు చెప్పే మంచి మాటలు మీరు అనుసరించి మీ లైఫ్‌లో మీరు ముందరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు సెలబ్రేషన్ ఉంది. ఖచ్చితంగా హ్యాపీనెస్ ఉన్నాయి. మీ కోరికలు నెరవేరుతున్నాయి. సో, మీ నమ్మకం నిజమవుతుందా? మీ కోరికలు తీరుతాయా అంటే, యెస్! మీ కోరికలు తీరుతాయి. మీ నమ్మకం నిజమవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఒక గైడెన్స్ కార్డ్ లాగా తీసుకుందాం. బ్యూటిఫుల్. ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ ఫర్ యూ. మీరు కోరుకుంటున్న లగ్జూరియస్ లైఫ్, మీరు కోరుకుంటున్న హ్యాపీ లైఫ్ మీకు దక్కుతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భయాల నుంచి బయటపడండి. మీరు క్లారిటీ తెచ్చుకోండి. మీరు చేయాల్సింది మీరు చేయండి. ఆయన ఇవ్వాల్సింది ఆయన ఇస్తాడు మీకు ఖచ్చితంగా. ఇక్కడ మీకు ఆ ప్రొటెక్షన్ ఉంది. ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఉంది. సో, ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి గైడెన్స్. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి గైడెన్స్. ఓహ్! సో, మీకేం కార్డ్ వచ్చిందంటే, డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. గతాన్ని మిమ్మల్ని ఆపేలాగా, గతం మిమ్మల్ని ఆపేలాగా చేయకండి. ఎందుకంటే గతంలోనే మిగిలిపోయినారంటే అవే మెమరీస్, అవే థాట్స్, అవే మళ్ళా రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి లివ్ ఇన్ ద ప్రెజెంట్. ఇప్పుడు ఈ క్షణం మీకేం కావాలి?
మీరు ఎలా చేయాలనుకుంటున్నారు, మీరు ఎలా ముందరికి వెళ్ళాలనుకుంటున్నారు, దాన్నంటే ప్లాన్ చేయండి, గతాన్నంటే వదిలేయండి. బ్యూటిఫుల్. మనం ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం. ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగటివిటీ. సో నెగటివ్ థాట్స్ని, నెగటివ్ బిలీవ్స్ని, వాటిని అన్నిటిని అంట వదిలేసేయండి. పాజిటివ్గా అంటే థింక్ చేయండి. ఫైనల్గా యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్. బ్యూటిఫుల్, కంగ్రాచులేషన్స్. సో ఎప్పుడైతే పాస్ట్ని వదిలేస్తారో, నెగటివిటీని రిలీజ్ చేసేస్తారో, మీ గోల్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే చేసుకోవాలనుకుంటున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలు నెరవేరుతాయి. మీ నమ్మకం నిజమవుతుంది. బ్యూటిఫుల్. నాకు ఒక్క ఏంజిల్ కార్డ్ తీయాలని ఉంది. ఫర్ బ్యూటిఫుల్ ఏంజిల్స్ వాచింగ్ దిస్ వీడియో, మీకోసం ఒక కార్డ్ తీసుకుందాం మనం. ఏంజిల్ ఆన్సర్స్ నుంచి ఇక్కడ మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే వీడియోని పాజ్ చేసుకోండి. క్వశ్చన్ నేను ఎప్పుడు చెప్పినట్టే క్లియర్గా రాసుకోండి, సో దట్ మీకు వస్తున్న ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి ఏంజిల్స్ ద్వారా ఏం ఆన్సర్ వస్తుంది వాళ్ళ క్వశ్చన్కి చూద్దాం. ఇప్పుడు మనం కాంప్రమైజ్. సో కాంప్రమైజ్ అవ్వాల్సిన దగ్గరంట మీరు కాంప్రమైజ్ అవ్వండి. ఎందుకంటే కాంప్రమైజ్ అయితేనే మీరు అనుకున్నట్టు మీరు నెరవేర్చుకోగలుగుతారు. మొండిగా ఉండి వీళ్ళు నాకు తప్పుడు సలహాలు ఇస్తున్నారేమో, వీళ్ళు నన్ను మిస్లీడ్ చేస్తున్నారేమో, వీళ్ళు చెప్పినట్లు నేను ఎందుకు వినాలి అనుకుంటే మీరు అనుకున్న గమ్యాన్ని మీరు చేరుకోలేరు. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని రైట్ గైడెన్స్ మీకు ఇస్తుండొచ్చు, కాకపోతే మీరే వాళ్ళని తప్పుగా అనుకుంటా ఉండొచ్చు కదా. సో అందుకని మీరు ఎక్కడైతే కాంప్రమైజ్ అవ్వాలో, ఎక్కడైతే తగ్గాలో అక్కడ తగ్గండి. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నెగ్గగలుగుతాడు జీవితంలో. సో కాంప్రమైజ్ అవ్వాల్సిన దగ్గర హ్యాపీగా కాంప్రమైజ్ అయిపోండి. బ్యూటిఫుల్. నెక్స్ట్, నో నీడ్ టు వరీ. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డెక్లో ఆస్క్ యువర్ ఏంజల్స్. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే మీరు పడుకునే ముందర మీరు దేవుడికి ప్రే చేసి పనుకోండి. మీరు నమ్మిన, మీకు నచ్చిన దేవుడితో మీరు కొంతసేపు టైం స్పెండ్ చేయండి, మాట్లాడండి. ఖచ్చితంగా ఆయన మీ మాటల్ని వింటాడు, మీకు ఆన్సర్స్ ఇస్తాడు ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరి ద్వారా. లేదు మీ కలలో డైరెక్ట్గా ఆయనే మీకు నచ్చిన వ్యక్తి రూపంలో కళ్ళలోకి వచ్చి మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తాడు. ఈ పంజరంలో ఈ పిట్ట చాలా బ్యూటిఫుల్ సోల్. సో పిట్టకి తెలుసు ఎక్కడ మనల్ని షెల్ చేసుకోవాలి, ఎక్కడ మన స్వేచ్ఛను అనుభవించాలి అని చెప్పి. అన్ని దగ్గరలా మన స్వేచ్ఛని ఉపయోగిస్తే కూడా దానికి వాల్యూ ఉండదు. ఎక్కడ మనం ఎలా ఉండాలో, బిఏ రోమన్ వైలిన్ రోమ్ అంటారు కదా. సో ఎక్కడ మనం ఎలా ఉండాలో అలా ఉంటేనే మంచిగా ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2, వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఎవరైతే ఈ ఇన్ఫినిటీ సింబల్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఇన్ఫినిటీ సింబల్ అంటే అబండెన్స్కి చిహ్నం. ఫస్ట్ అయితే మీరు జరగాలని కోరుకుంటున్నది దేవుడు నిర్ణయించింది ఒకటేనా కాదో చూద్దాం. తర్వాత తెలుసుకుందాం మీ కోరికలు నెరవేరుతాయా, మీ నమ్మకం నిజమవుతుందా అనేది. ఫస్ట్ అయితే ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి వాళ్ళు ఏదైతే కోరుకొని జరగాలనుకుంటున్నారో మీ నిర్ణయం అంటే దేవుడి నిర్ణయం ఒకటేనా. సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఓకే, మేబీ ఎస్ వచ్చింది. అంటే ఈ మేబీ ఎస్ ఎందుకు వచ్చింది చూద్దాం. మేబీ ఎస్ ఎందుకు వచ్చింది అంటే మీరు రైట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు కాబట్టి మేబీ ఎస్ వచ్చింది. మీరు కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే, మీకు ఆ క్లారిటీ ఉంటే, మీ చాయిసెస్ కరెక్ట్ అయినంటే మీకు ఆ అబండెన్స్ దక్కుని ఉంటుంది. ఇక్కడ చూడండి, అబండెన్స్ వచ్చింది. ఇన్ఫినిటీ అంటే అబండెన్స్. మీరు ఖచ్చితంగా ఆ అబండెన్స్కి అర్హులు. కాకపోతే మీకు తెలియట్లేదు రైట్ వేలో ఎట్లా ఛానల్ చేయాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ ఆప్షన్ని మనం తీసుకోవాలి, ఎలా మనం ప్లాన్ చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. మీకు సందేహాలు ఉండిండొచ్చు నాకు తెలిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం క్లారిటీ కార్డ్ ఒకటి తీసుకుందాం. అప్పుడు తెలుస్తుంది మనకి క్లియర్గా ఎందుకు ఇది మేబీ ఎస్ వచ్చింది, మనం దేనిపైన వర్క్ చేస్తే ఇది కంప్లీట్గా ఎస్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి.
సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి మేబీ ఎస్ ఎందుకు వచ్చింది? ఓకే, ఓకే. ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్ వచ్చింది. సో నైట్ ఆఫ్ వాన్స్ మనకి ఏం చెప్తుందంటే, ఎండ్ ఆఫ్ ద డెక్లో ద హై ప్రీస్ట్ వచ్చింది, అంటే హైరోఫాంట్ కార్డ్. మీరు కరెక్ట్గా ఎప్పుడైతే మనం కరెక్ట్గా యాక్ట్ చేయాలో, ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకోవాలో, ఆ నిర్ణయం తీసుకునే దాంట్లో జాప్యం చేస్తున్నట్లున్నారు. కొన్నిసార్లు చాలా చైల్డిష్గా థింక్ చేస్తున్నట్లున్నారు. ఎప్పుడైనా నైట్స్ ముందరికి వెళ్ళడానికి మగ్గు చూపిస్తాయి అన్నమాట, ముందరికి వెళ్ళడానికే ట్రై చేస్తాయి. సో ఈ ముందరికి వెళ్ళడంలో మీరేంటంటే ఆచితూచి అడుగులు వేయడంలో తప్పులేదు, కానీ మనం ఎక్కువ టైం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, కరెక్ట్ టైంలో మనం నిర్ణయాలు తీసుకోలేనప్పుడు అవి మన చేజారిపోతాయి కదా. సో అలా జరుగుతుండొచ్చు అనమాట. చైల్డిష్ ఎనర్జీస్ వల్ల కరెక్ట్ టైంలో నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది. కొంచెం మీ కామన్ సెన్స్ని యూస్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే, మీరు కరెక్ట్ టైంలో మీ ఇంట్యూషన్ పనిచేసినప్పుడు మీరు హ్యాపీగా మీకు దక్కాల్సిన దాన్ని మీరు గ్రాప్ చేసుకోగలుగుతారనమాట. సో మీరు జరగాలని కోరుకుంటున్నది దేవుడి నిర్ణయం ఒకటేనా అంటే, మేబీ ఎస్, అవును జరగాలి. ఆయన కూడా కోరుకుంటున్నారు. మీరు అనుకున్న దాన్ని బ్లెస్ చేయాలని ఆయన కూడా అనుకుంటున్నాడు. కానీ ఆయన పూర్తిగా మిమ్మల్ని బ్లెస్ చేసేదానికి ముందర మీలో ఏవైతే ఈ ఫియర్స్ ఉన్నాయో, ఫియర్ ఆఫ్ చేంజ్, మార్పుకు భయపడడం కానీ, ఇండెసిసివ్గా ఉండడం కానీ, ఇవన్నీ కొన్ని మార్చుకోమని చెప్తున్నారు. ఇండిపెండెంట్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, కామన్ సెన్స్ని రైట్ వేలో యూజ్ చేయండి. సో మీ వెల్ఫేర్ కోసం మీరే పాటుపడాలి. కాబట్టి మీ నిర్ణయాలని మీరు కరెక్ట్ టైంలో తీసుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు అనుకున్నటివి జరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూద్దాం మీ కోరికలు నెరవేరుతాయా, మీ నమ్మకం నిజమవుతుందా అనేది. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి థ్యాంక్ యూ. ఎస్, ఎప్పుడైతే మీరు ఆ మార్పులు చేర్పులు చేసుకుంటారో, ఎప్పుడైతే కరెక్ట్ టైంలో నిర్ణయం తీసుకుంటారో, అప్పుడు మీరు కోరుకునేవి నెరవేరుతాయి, మీ నమ్మకం నిజమవుతుంది. ఇక్కడ చూడండి 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మైనర్ ఆర్కానాలో ఇది జస్టిస్ కార్డ్ అనమాట. మీకు జరగాల్సిన న్యాయం మీకు జరుగుతుంది. జనరస్గా అంటూ ఉండండి. ఇవ్వడం కూడా మనకి ఇంకొంచెం తెచ్చిపెడుతుంది అనమాట. అంతా నా దగ్గరే ఉండాలి, అంతా నాకే కావాలి అన్నట్లు లేకుండా ఎప్పుడైతే మనం 10 మందికి సహాయం చేస్తామో అప్పుడు మనకి ఇంకొంచెం దేవుడు మనకిస్తాడనమాట. సో చారిటీ చేయడం కానీ, డొనేషన్స్ చేయడం కానీ, ఇలా చేసిన దానివల్ల మీరు ఇంకా సంపదని అట్రాక్ట్ చేస్తారు. మీరు అనుకున్నవి తొందరగా నెరవేరుతాయి. కాబట్టి పేదవాళ్ళకి అన్నదానం చేయడం కానీ, వస్త్రదానం చేయడం కానీ, ఇవి చేసిన దానివల్ల ఈ బ్లాకేజెస్ క్లియర్ అయిపోయి మీకు కరెక్ట్ డెసిషన్ ఏది తీసుకోవాలో, మీకు రైట్ టైంలో రైట్ ఐడియాస్ వచ్చి మీరు అనుకున్నటివి మీరు నెరవేర్చుకోగలుగుతారనమాట. ఏదన్నా కొంచెం బ్యాడ్ కర్మ ఉంటుంది కదా, సో అది వెళ్ళిపోతుంది, ఆ బ్లాకేజెస్ వెళ్ళిపోతాయి. ఈ అబండెన్స్ని ఏదైతే రెస్ట్రిక్ట్ చేస్తుందో ఆ బ్లాకేజెస్ క్లియర్ అయిపోయి మీరు అనుకున్నట్లు పనులు కరెక్ట్ టైంలో మీకు నెరవేరుతాయి అనమాట. బ్యూటిఫుల్. సో ఇక్కడ చూసారా, ఈ వాండ్కి కూడా పూలన్నీ వచ్చినాయి అనమాట. సో గ్రోత్ ఉంది ఖచ్చితంగా. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చి నైట్స్లో ఫాస్టెస్ట్ నైట్ అనమాట. ఇప్పుడు నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్ ఇవి వచ్చి స్లోయెస్ట్, అవి నిదానంగా నెమ్మదిగా జరుగుతుంది. నైట్ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ వాన్స్ వచ్చి ఫాస్ట్గా వెళ్తాయి. ప్లస్ ఇదేంటంటే అగ్నితత్వం కలిగిందనమాట. సో దాంట్లో చాలా ఎనర్జీ ఉంటుంది. సో మీకు చాలా ఎనర్జీ ఉంది, ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే నెరవేరుతాయి. ఇప్పుడు మనం కొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం కొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం. యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్. మీరు ప్రేమిస్తున్న వాళ్ళు సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ అని చెప్తున్నారనమాట. ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజెస్. చెప్పండిలా, పవర్ఫుల్ చేంజెస్ వస్తున్నాయి లైఫ్లో, వాటిని ఆహ్వానించండి, వాటిని ఎక్స్పెక్ట్ అంటే చేయండి. అవి వస్తే మీరేం షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నైట్ ఆఫ్ వాండ్స్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఆ ఫైర్ ఎనర్జీ ఉందన్నమాట మీలో. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే అబండెన్స్కి చిహ్నం. సో అబండెన్స్ క్రియేట్ అవుతుంది, మీరు ఎక్స్పాండ్ అవ్వబోతున్నారు.
కాబట్టి మీకు ఏవైతే వద్దో వాటి నుంచి అయితే వాటిని వదిలేసేయండి. వద్దనాటివి కూడా దగ్గర పెట్టుకొని నెగెటివ్ ఎనర్జీస్‌ని అట్రాక్ట్ చేయకండి. ఆ వద్దనాటివి ఇంకెవరికో ఉపయోగపడతాయి. అందుకనే ఇక్కడ జనరాసిటీ వచ్చింది. సో, ఆ వద్దనాటివి వేరే వాళ్ళకి దానం కింద ఇచ్చేసేయండి. అవి మంచి స్థితిలో ఉండి ఇంకొకరికి ఉపయోగపడతాయి అనుకున్నటివి. ఉపయోగపడినాటివి, మంచి స్థితిలో లేనాటివి దానం చేస్తే అది చెడు కర్మ కిందకి టర్న్ అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫైనల్‌గా లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. కంగ్రాచ్యులేషన్స్. సో, లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. మీకేమైనా క్వెషన్ ఉంటే అది అడగండి. ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా నేనొక 2 కార్డ్స్ తీసుకుంటాను. సో దట్ చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి క్వెషన్ క్లియర్‌గా ఉండడానికి రాసుకోండి. రాసుకుంటే మీకు కూడా క్లారిటీ ఉంటుంది. మీరేం క్వెషన్ అడిగారు, మీకు ఏం ఆన్సర్స్ వచ్చినాయి అనేది. ఓకే. ఫర్ ఫైల్ నెంబర్ 2 ఏంజిల్స్ ఏం చెప్తున్నారు? సలహాలు, సూచనలు. సక్సెస్. ఏం మాట్లాడతాం అసలు అక్కడ? ఇన్ఫినిటీ సింబల్ ఎందుకొచ్చింది అంటే ఇందుకే వచ్చింది. మీరు సక్సెస్ పొందబోతున్నారు. యెస్. మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి యెస్ ఆన్సర్. మీ కోరికలు నెరవేరుతాయా? యెస్. మీ నమ్మకం నిజమవుతుందా? యెస్. మీరు జరగాలని కోరుకుంటున్నది దేవుడి నిర్ణయం ఒకటేనా? యెస్. ఈ వెలుగు ఏ దారి చూపిస్తుంది? సక్సెస్ దారి చూపిస్తుంది. కంగ్రాచ్యులేషన్స్. ఫైల్ నెంబర్ 2 ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్లో ఎ ఇయర్ ఫ్రమ్ నవ్ అని ఉంది. కొంతమందికి ఒక సంవత్సరం లోపల, ఇక్కడి నుంచి ఒక సంవత్సరం లోపల మీరు అనుకున్నది నెరవేరుతాయి. కొంతమందికి ఎంత తొందరగా ఈ బ్లాకేజెస్ క్లియర్ అయిపోతాయో అంత తొందరగా ఆ సక్సెస్ వచ్చేస్తుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 3. ఎవరైతే ఈ ట్రీ ఆఫ్ లైఫ్ని కోరుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం ఈ ట్రీ ఆఫ్ లైఫ్ మీకు ఏం తీసుకొని వచ్చి పెడుతుందో. ఫస్ట్ అయితే మనం మీరు జరగాలని కోరుకుంటున్నది దేవుడి నిర్ణయం ఒక్కటేనా కాదా అనేది ఫస్ట్ చూద్దాం. తర్వాత ఇది ఎందుకు వచ్చింది అని క్లారిఫికేషన్ కార్డ్ ఒకటి తీసుకుందాం. ఆ తర్వాత చూద్దాం మీ కోరికలు నెరవేరుతాయా, మీ నమ్మకం నిజమవుతుందా అని చెప్పి. తర్వాత కొన్ని గైడెడ్ మెసేజెస్ తీసుకుందాం. లాస్ట్లో ఏంజిల్ ఆన్సర్స్ నుంచో కార్డ్స్ తీస్తాను. సో మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే అది రాసి పెట్టుకోండి. సో దట్ అది తీస్తున్నప్పుడు క్లియర్గా ఉంటుంది ఆన్సర్ ఎందుకు వచ్చింది, మీ క్వశ్చన్ ఏంది అనేది. బ్యూటిఫుల్. మీరు జరగాలని కోరుకుంటున్నది దేవుడి నిర్ణయం ఒకటేనా కాదా? ఎస్ ఆర్ నో చూద్దాం ఫస్ట్. ఓకే. ఎస్. బ్యూటిఫుల్. కంగ్రాచులేషన్స్. మీరు ఏదైతే జరగాలనుకుంటున్నారో దేవుడు కూడా అదే జరగాలని కోరుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. ఎస్ ఈస్ ద ఆన్సర్. మీ లైఫ్లో ఆ హ్యాపీనెస్ రావాలనుకుంటుంది. ఇక్కడ ట్రీ ఆఫ్ లైఫ్ వచ్చింది కదా, వసుదైక కుటుంబం గుర్తొస్తుంది నాకు. ఈ చెట్టుని మనం చూస్తే ఇది యాక్చువల్గా అయితే వసుదైక కుటుంబమే. దాన్నే మనం ఇంగ్లీష్లో ట్రీ ఆఫ్ లైఫ్ అంటాము. ఇక్కడ వచ్చింది కూడా ఏంటంటే ఫ్యామిలీ, హ్యాపీనెస్. ఎవరైనా పెళ్ళి కావాలని కోరుకుని ఉంటే పెళ్ళి అవ్వడం కానీ, ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ ఉంది. మ్యారేజ్ తర్వాత ఆ రిలేషన్షిప్, ఆ తర్వాత పిల్లలు, అబెండెన్స్ క్రియేట్ అవ్వడం, డొమెస్టిక్ లైఫ్లో హ్యాపీగా ఉండడం, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అంటారు కదా, మనం కథలో వింటాము. కథ సుఖాంతమైంది, ఇంకా వీళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారు. సో అట్లా హ్యాపీ టైమ్స్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అనమాట. చాలా కేరింగ్, ఫన్, లవింగ్ టైమ్స్ రాబోతున్నాయి. అవి పిల్లల రూపంలో కూడా వస్తుంది అనమాట. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ టు బీ హ్యాపీ అండ్ గ్లిటరీ ఇన్ యువర్ లైఫ్ ఫ్రమ్ నవ్ ఆన్. అండ్ దానికోసం మీరు చాలా కష్టపడి ఉంటారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని దేవుడు మీకు ఇప్పుడు ఇస్తున్నారు. ఈ కార్డ్ అసలు ఎందుకు వచ్చింది అనేది మనం చూద్దాం. క్లారిటీ కార్డ్ తీసుకుందాం మనము. ఓకే. కింద పడింది. ఓకే. ఇక్కడ మీకు 9 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో 9 ఆఫ్ సోర్డ్స్ ఎందుకు వచ్చిందంటే మీరు ఇట్లా హ్యాపీనెస్ కింద కన్వర్ట్ చేయడానికి మీరు చాలా నిద్రలేని రాత్రులు గడుపుని ఉంటారు. మీరు చాలా శ్రమించుంటారు. ఎండ్ ఆఫ్ ద డెక్లో ఎంపరర్ ఉంది. అంటే ఆ ఇంటికి పెద్ద అయ్యింది. అందరూ ఎలా అంటే ఫ్యామిలీ ఒకటిగా ఉంటుందనో, లేకపోతే అక్కడ పెద్ద అంటే వయసులో పెద్ద కూడా అయిన అవసరం లేదు. అనుభవం నేర్పిన పాఠాల నుంచి లైఫ్ మనం ఎట్లా లీడ్ చేయాలి, మనం ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము, మనకి ఏవైతే కావాలో వాటిని మనం నెరవేర్చుకోవాలంటే మనం ఏ దారి ఎంచుకోవాలి,
ఇక్కడ నాకు ఒక చిన్న కథ చెప్పాలని ఉంది. కర్ణుడు మహాభారతం మనకందరికీ తెలుసు కదా! కృష్ణుడు ఒకసారి కర్ణుడు ఇంటికెళ్తారంట. సో, కర్ణుడు ఇంటికెళ్ళినప్పుడు కృష్ణుడి కళ్ళు ఒక బంగారు పళ్ళెం పైన పడుతుంది. సో, థాంక్ యూ స్పిరిట్. సో, ఆ బంగారు పళ్ళెం ఏదైతే ఉందో, ప్లేట్ ఏదైతే ఉందో, కృష్ణుడు కళ్ళు దానిపైన పడినప్పుడు కృష్ణుడొచ్చి కర్ణుడు అడుగుతాడు నాకు ఈ బంగారు ప్లేట్ కావాలి అని చెప్పి. కర్ణుడు వెంటనే ఆ ప్లేట్‌ని ఎడమ చేత్తో కృష్ణుడికిస్తాడు. కర్ణుడు ఎడమ చేత్తో ఎందుకు ఇచ్చారు అంటే, కర్ణుడు అభ్యంగ స్నానం కోసం నూనె పూసుకొనుంటాడు. సో, కుడి చేతి మొత్తం నూనె అయినుంటుందనమాట. థాంక్ యూ. సో, ఈవెన్ ద స్పిరిట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ యూ. సో, అప్పుడేమవుతుంది, నూనె పూసుకున్న చేత్తో ఇవ్వరాదని చెప్పి ఆయన ఎడమ చేత్తో ఇస్తాడు. ఎడమ చేత్తో ఇవ్వచ్చా అని కృష్ణుడు అడిగిన దానికి కర్ణుడు ఏం సమాధానం చెప్తాడంటే, యముడు అన్‌ప్రెడిక్టబుల్. నేను చేతులు కడుక్కొని వచ్చే లోపల నన్ను తీసుకొని వెళ్ళిపోవచ్చు. లక్ష్మీదేవి కూడా చిరస్వభావం కలిగింది కాదు, చంచల స్వభావం కలిగిన వారు. కాబట్టి నా నిర్ణయం మార్చేయొచ్చు. ఆ నిర్ణయం మారే లోపల, లేదు యముడు నన్ను తీసుకొని వెళ్ళిపోయే లోపల నేను ఈ పని చేయాలనుకుంటున్నా. కాబట్టి నేను ఫస్ట్ ఈ పని చేసేస్తున్నాను, మీకిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కర్ణుడికి ఏం చెప్తారంటే, నీకేమన్నా కోరిక ఉంటే కోరుకో, నేను నీ కోరికను నెరవేరుస్తాను అంటాడు. సో, అప్పుడు కర్ణుడు చెప్తాడు, దేహి నాస్తి, ఈ 2 లేకుండా నేను నా జీవితాన్ని జీవించేలాగా నన్ను బ్లెస్ చేయండి. దేహి అంటే ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా కోరుకోవడం. నాస్తి అంటే ఎవరన్నా ఏదన్నా అడిగితే లేదు, కాదు అని చెప్పడం అన్నమాట. సో, ఆ 2 లేకుండా నేను హ్యాపీగా జీవించేలాగా నన్ను బ్లెస్ చేయండి అంటే, కృష్ణుడు చాలా హ్యాపీగా కర్ణుడిని అట్లా బ్లెస్ చేస్తారు. సో, ఈ కథ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కర్ణుడు ఎట్లయితే నా నిర్ణయం మారే లోపల నేను చేయాలనుకునింది నేను చేస్తాను. సో దట్ నాకు మనస్తృప్తిగా ఉంటుంది, శాంతపడుతుంది. నేను లేదు, కాదు అనకుండా నేను చేయాలనుకునింది నేను చేయగలుగుతున్నాను అనే తృప్తి ఆయనకి మిగులుతుంది గదా! మీకు కూడా అలానే. సో, మీరేంటంటే మీకోసమే గాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళ కోసం గూడా మీరు సమకూరుస్తున్నారు. మీరు వాళ్ళ గురించి గూడా ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏంటంటే మీకు దక్కాల్సింది మీకు దక్కుతుంది. You're not just thinking about you, you're thinking about people around you. So, this is what is making you abundant. అందుకే మీకు ఈ యెస్ కార్డ్ వచ్చింది వెంటనే. ఎవరైతే ఇతరులకు సహాయపడతారో, మానవ సేవే మాధవ సేవ అంటారు గదా! సో, ఎవరైతే ఇతరులకు సహాయపడతారో, ఎవరైతే స్పాంటేనియస్‌గా యాక్ట్ చేసి ఆ నిమిషం వాళ్ళేం చేయాలో ఆ కర్తవ్యాన్ని నెరవేరుస్తారో, దేవుడు అక్కడే ఉంటాడు. దేవుడు అలాంటి వాళ్ళని తొందరగా బ్లెస్ చేస్తాడు. సో, యూ ఆర్ వన్ సచ్ బ్యూటిఫుల్ సోల్. అందుకనే దేవుడి బ్లెస్సింగ్స్ మీతో ఇంత పుష్కలంగా ఉన్నాయన్నమాట. ఒకవేళ ఈరోజు మీకు ఇది తెలియకపోయినా గానీ, మీకు తెలిసే రోజొస్తుంది. ఆ రోజు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే దేవుడికి నేను ఇంత క్లోజ్‌గా ఉన్నానా? దేవుడు నన్ను ఇంత ఇదిగా ఆయన దగ్గరికి తీసుకున్నారా అని. సో, ఇక్కడ యెస్ కార్డ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి, మీ కోరికలు నెరవేరుతాయా? మీ నమ్మకం నిజమవుతుందా అనే దానికి నేను ఇంకొక కార్డ్ తీయాలా? సరే చూద్దాం, మీ కోరికలు నెరవేరుతాయా? మీ నమ్మకం నిజమవుతుందాకి ఏం కార్డ్ ఇవ్వాలనుకుంటున్నారు? యెస్. మీ కోరికలు నెరవేరుతాయి. మీ నమ్మకం నిజమవుతుంది. మీరు చాలా ట్రావెల్ చేయబోతున్నారు. మీరు తిరుగుతారు. జర్నీ మే బీ ఎక్స్‌టర్నల్ ఆర్ ఇంటర్నల్. లోపల జర్నీ అంటే ఏంటంటే, లోతుగా మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని సోల్ సెర్చింగ్ అంటారు కదా! అలా జ్ఞానం పొందుతారు. అదే విధంగా మీరు బయట ప్రయాణాలు గూడా ఎక్కువ చేస్తారనమాట. ఫారిన్ ల్యాండ్‌కి ఎవరైనా ఫారిన్ విజిట్ చేయాలనుకుంటే అది గూడా వెళ్ళొచ్చు. మీరు ఎక్స్‌పాన్షన్ జరుగుతుంది. సో, ఒక బిగ్గర్ పిక్చర్‌లో
మీరు లోక సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు అని చెప్పి లోక కళ్యాణార్థం అనేది పెద్ద మాట అవ్వచ్చు. కానీ మీ పరిధిలో మీరు చేయాలనుకున్నటువన్నీ మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. మీరు దానికోసం చాలా శ్రమిస్తున్నారు. మీకు శ్రమకి తగిన ఫలితం తప్పకుండా దొరుకుతుంది. అండ్ ఈ లైఫ్‌లో మీరు చాలా ఎక్స్‌పీరియన్సెస్ పొందబోతున్నారనమాట. ఇక్కడ సన్ సింబల్ ఉంది. సన్ వచ్చి సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అట్లా సూర్యుడిలాగా మీరు 10 మందికి వెలుగును పంచి, ఆ జ్ఞానాన్ని పంచబోతున్నారు. మీరు ఈ ఫాదర్ ఫిగర్ లాగా నిలబడబోతున్నారనమాట. మీరు కొంతమందిని బ్యూటిఫుల్‌గా గైడ్ చేసి, వాళ్ళ సక్సెస్‌లో గూడా మీరు పార్ట్ అవ్వబోతున్నారు. ఇప్పుడైతే మనం కొన్ని ఆరకిల్ కార్డ్స్ గైడెన్స్ మెసేజెస్ చూద్దాం. పైల్ నెంబర్ 3 వాళ్ళ కోసం. సో, పైల్ నెంబర్ 3 వాళ్ళ కోసం గైడెన్స్. ఓకే. అ టైమ్ ఫర్ హీలింగ్. డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. ఇక్కడ లియో ఎనర్జీ సింహరాశి వాళ్ళకు కూడా సూర్యుడు అధిపతి. అండ్ సూర్యుడు అది ఏమంటే సూర్యుడికి ఇంకొక క్వాలిటీ ఏం చెప్తారంటే ఈ ఈగో, ప్రైడ్ ఇవి ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏవైనా చేయగలుగుతారు. వాళ్ళు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటారు. వాళ్ళు మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి వాళ్ళకి ఆ గర్వం ఉంటుందన్నమాట అప్పుడప్పుడు. కాబట్టి మీరు ఇంత మంచి పనులు చేస్తున్నప్పుడు ఆ గర్వాన్ని, అహాన్ని నెత్తికెక్కించుకోకండి. మీరు గ్రౌండెడ్‌గా ఉండండి అని చెప్తున్నారనమాట. సో, టైమ్ ఫర్ హీలింగ్ అని చెప్తున్నారు. సో, కంప్లీట్‌గా మీరైతే ఆ బ్యాలెన్స్డ్ ఎనర్జీస్‌లోకి వస్తున్నారు. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. సో, మీ లైఫ్‌లో ఏమన్నా ఇంకా ఆన్సర్స్ దొరకని ప్రశ్నలేమన్నా ఉంటే అవి మీ వైపయితే వస్తున్నాయంట. మీ కమిట్మెంట్ ఏదైతే ఉందో, ఆ కమిట్మెంట్‌కి పరీక్ష జరుగుతోంది. మీరు ఆ పరీక్షలో నెగ్గినారంటే, మీరు ఊహించని ఇవి మీ లైఫ్‌లో జరుగుతాయన్నమాట. ఖచ్చితంగా బ్యూటిఫుల్. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఆల్రెడీ ఒక క్వెషన్ గాని రాసుకొనుంటే, ఆ క్వెషన్‌కి ఏంజెల్స్ ఆన్సర్స్ ద్వారా ఏం సమాధానం వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. సో, ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి ఏంజెల్స్ ద్వారా ఏం సమాధానం వస్తుంది ఇప్పుడు మనం చూద్దాం. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మితే జరగనాటివి ఏం లేదు. కాబట్టి ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేసినటువన్నీ మీరు రియాలిటీలో మీరు చూడగలుగుతారు. కాబట్టి మీరు నమ్మండి. బిలీవ్, లెట్ గో. ఏవన్నా మీకు మిమ్మల్ని ఇవి వెనక్కి లాగుతున్నాయి, ఈ క్వాలిటీస్ నాలో అంటే ఇక్కడ ప్రైడ్ అనేది ఒకటి చెప్తున్నారు. అట్లా మాదిర ఈగోయిస్టిక్‌గా ఉన్నా, ప్రైడ్ ఉన్నా, ఏవన్నా నెగెటివ్ థాట్స్ ఉన్నా, లిమిటింగ్ బిలీవ్స్ ఉన్నా వాటినన్నిటినంటే లెట్ గో చేసేసేయండి. లెట్ గో ఎక్సర్‌సైజెస్ చేయడానికి మనకి ఫుల్ మూన్ టైమ్ అయితే మంచిది. ఆ రోజు మనం లెట్ గో ఎక్సర్‌సైజెస్‌ని ప్రాక్టీస్ చేయొచ్చు. నాట్ ద రైట్ టైమ్. కొంతమందికి మీరేదైతే అనుకుంటున్నారో ఇప్పుడు ప్రారంభించొచ్చా? లేకపోతే ఇప్పుడు నా నా ఇప్పుడు నేను ఇది చేయొచ్చా? అని ఎవరన్నా ఏదన్నా అడుగునింటే కొంతమంది వాళ్ళకి నాట్ ద రైట్ టైమ్ అని చెప్తున్నారు. నాట్ ద రైట్ టైమ్ కింద అబండెన్స్ ఉంది. సో, బ్యూటిఫుల్. ప్రస్తుతానికైతే ఇది కరెక్ట్ టైం కాదంట. కానీ ఆ అబండెన్స్ అయితే మీకు క్రియేట్ అవుతోంది. మీరు కొంచెం రోజులు వెయిట్ చేయాల్సయితే ఉంటుంది. కంప్లీట్‌గా హీల్ అవ్వాలి. ఈ గర్వం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్‌గా వదిలేసేయాలి. అప్పుడు ఖచ్చితంగా మీ ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతుంది. ప్రస్తుతానికి కొంతమందికి ఇది రైట్ టైం కాదు. కానీ అబండెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.